ఓం శ్రీమాత్రే నమః. సౌందర్యలహరి 43వ శ్లోకం భావం. దునోతు ధ్వాంతం నస్తులితలితేందీవరవనం ఘన స్నిగ్ధం స్నగ్నం చుకురణకురంబం సవశివే యదీయం సౌరభ్యం సహజముపలబ్ధం సుమనసు వసంతస్మిన్ మన్యే బలబదన బాటి విటపినాం. ఓ దేవి, నీ కేశ సముదాయం నల్ల కలువల వలె నీల మేఘము వలె నల్లగా నిగనిగలాడుతూ ఉంటాయి. కల్పవృక్షములో పూలు నీ తలలో అలంకరించబడాలనే కోరుకుంటాయి. ఎందువలనంటే సహజ గంధము గల నీ కేశపాసముల విచిత్ర గంధం పొందాలని నీ కురులని ఆశ్రయించాయి. స్వర్గలోక పుష్పాలు. సాధారణంగా కేశములకు సహజ గంధం ఉండదు. సువాసనలు గల పూలు ధరించడం వల్లనే గంధం వస్తుంది. అసలు సువాసన గల కల్ప వృక్ష సుమాల కంటే దేవీ కుసుమాలకు ఎక్కువ సుగంధం కలదు అని చెప్పడమే ఇక్కడ విశేషం. ఓం శ్రీమాత్రే నమః.